వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలి అనుకుంటాడు. కానీ రాయడానికి ఓ వ్యక్తి కావాలి. వ్యక్తికి ఓర్పు ఉండాలి. మహాభారతం రాయడం కష్టం, మొదలు పెడితే ఆపకూడదు. అలాంటి వ్యక్తి కావాలని బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మ ఒక పేరు చెప్తాడు. ఆయన పేరే వినాయకుడు. వినాయకుడు మహాభారతాన్ని రాయడానికి ఒక కండిషన్ పెడతాడు. మీరు ఆపకుండా మహాభారతాన్ని చెప్పాలి, మధ్యలో ఆపితే అక్కడికే రాయడం ఆపేస్తారు అని అంటాడు. వ్యాస మహర్షి సరే అని చెప్పి తాను కూడా ఒక కండిషన్ పెడతాడు. నేను చెప్పే ఒక్కో శ్లోకం నువ్వు అర్థం చేసుకుని రాయాలి. దానికి వినాయకుడు ఒప్పుకొని వాళ్ళిద్దరూ మహాభారతం రాయడం మొదలు పెడతారు. వ్యాస మహర్షి చెప్తున్న శ్లోకాలకి వినాయకుడు వేగంగా రాయడం వలన కళాలు విరిగి వినాయకుడిని విసిగిస్తూ ఉంటాయి. అప్పుడు వినాయకుడు తన దంతాన్ని విరిచి రాస్తాడు. వినాయకుడు వేగానికి వ్యాసుడు ఊపిరి పీల్చుకోలేకపోతాడు. వినాయకుడు వేగం తగ్గించాలని కష్టమైన శ్లోకాలు చెప్పడం మొదలు పెడతాడు. వినాయకుడు అర్థం చేసుకుని రాసే వరకు ఈయన కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి టైం దొరుకుతుంది. అలా వ్యాసుడు వినాయకుడు కలిసి మహాభారతాన్ని ఆపకుండా 3 ఏళ్లు రాశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వాలి మరి.